చూడండి, చూడ్డానికి ఎంత అమాయకుడిలా ఉన్నాడు. ఎందుకమ్మా ఇలా చేయడం? కొంచెం చూసుకోండి అమ్మా. మన కర్మ మన వెంటనే ఉంటది, అది ఎటు పోదు. మనం ఒకళ్ళకి అన్యాయం చేస్తే అది ఖచ్చితంగా మనకు వెనక నుంచి పొడుస్తుంది. దయచేసి ఆలోచించండి. ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చాడు మీకు, ఎంత పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు. మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, మా అమ్మ ఇలాంటి పనులు చేస్తుందని వాళ్ళకి కొంచెం ఊహ తెలిసినప్పుడు తెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు హ్యాపీ అనిపిస్తుందా? మీ క్యారెక్టర్ ఏమవుతుంది సమాజంలో? వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? వాళ్ళు కూడా మీలా తయారైతే రేపటి రోజున మీకు మంచిగా అనిపిస్తుందా? సరే, మీకు మంచిగా అనిపిస్తుందేమో, మరి కన్న తండ్రి అతను తట్టుకోగలడా? ఏం చేద్దాం మరి? పిల్లల్ని అప్పచెప్పేసి వదిలేస్తావా? డైవర్స్ తీసుకోండి. ఇంకా లేదు, డైవర్స్ అయితే ఇయ్యను మేడం. మరి ఇవ్వకుండా ఇంక ఇలాగే సాధిస్తావా? చంపుతా నరుకుతా అని? చంపుతా నరుగుతానని అవన్నీ ఏం లేవులే మేడం. సరే, మీకేమంది బాబు, మరి ఉంటారా మరి? సార్ నాకైతే పిల్లలను ఇచ్చి ఆమె ఎన్నాను ఉండని సార్. సరే, ఆమె కూడా మీతో పాటు ఉంటా అంటుంది, ఇక తప్పు తెలుసుకున్నదేమో. సార్ మీరు ఇట్లా ఆలోచించండి సార్. నాతోటి 7 సంవత్సరాలు పెళ్లి అయిన తర్వాత దాంట్లో 3 సంవత్సరాలే నాతోటి సంసారం చేసింది. 4 సంవత్సరాలు బయట ఉన్న అమ్మాయిని ఎట్లా ఉంచుకుంటారు సార్? ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఆ పిల్లలు నాకు పుట్టిరు కాబట్టి నా పిల్లలని నేను చదువుకున్నా సార్. ఇవాళ రేపు ఉంటలేరా సార్? చాలా మంది ఉంటున్నారు అట్లా. ఉంటున్నారు, కానీ తప్పు తెలుసుకున్నది, నీతో పాటు జీవిస్తా అంటుంది, మొండకొస్తుంది. ఇంత మంచిగా మీ ముందట కళ్ళ ముందట పెట్టిన సార్ ఎవిడెన్స్. ఇంతకంటే నేను పక్క నుండి రేపు ఆమెతో సంసారం చేయాలంటే నేను పక్కన పడుకునేటప్పుడు ఇట్లా ఇదే గుర్తుకొస్తాయి సార్. రేపు కరెక్టే మీరు అన్నది వాస్తవం. సారీ సార్, నేను నాకైతే పిల్లలని ఇచ్చేసి అదొక్కటి అయితే పుణ్యం చేయండి. నేను ఆమెనైతే తీసుకోలేదు. రేపటి రోజున కోర్టుకు వెళ్ళిన ఈ విషయం, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇది కోర్టు దాకా వెళ్ళినా కూడా మీరు అక్రమ సంబంధంలో ఉన్న విషయం బయటికి వస్తుంది. అందుకోసమే తను మిమ్మల్ని వదిలేశాడు అని తెలుస్తుంది. అడల్టరీ ఈజ్ లీగల్, కానీ అడల్టరీ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే అక్రమ సంబంధం ఆధారంతో మీరు విడాకులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇతనికి ఆ ఆప్షన్ ఉంది క్లియర్గా. ఇతను అప్లై చేసుకుంటాడు, డివోర్స్ ఆ గ్రౌండ్ మీద వేసుకుంటాడు. మీరేం చేయగలుగుతారు చెప్పండి? మీరు చేసిందే పెద్ద తప్పు. మీ ఆయనకు కూడా అడిగినాం, నాకు దండం పెడతా సార్ అని అంటున్నారు. ఇంక ఇక్కడ బతిమలాడడానికి కూడా ఏం లేదమ్మా. చట్ట ప్రకారంగా ఆలోచిస్తే మీరు చేసింది తప్పు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని తనకు అప్పచెప్పి మీరు డైవర్స్ తీసుకొని మరి తనతో ఉంటారా, మీ జీవితాన్ని మీరు ఎలా చూసుకుంటారన్నది ఇంకా మీ సొంత డెసిషన్ మీద ఉంటుంది. ఇద్దరు కలిసేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డివోర్స్ తీసుకోండి. అదే ఇక్కడ న్యాయం. డివోర్స్ తీసుకొని ఆ పిల్లల విజిటింగ్ కానీ ఆ పిల్లలకైనా మీ హస్బెండ్కి ఇవ్వండి. కొంచెం వాళ్ళ క్యారెక్టర్ అయినా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. మీ మీద నమ్మకంతో ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడి మరి మీ లైఫ్ లీడ్ చేస్తారా, ఏం చేస్తారా అది మీ ఇష్టం. ఇప్పుడు నా బతికేందో నాకు అర్థం కావట్లేదు నీ సార్. బతుకు నేను ఒక్కనే ఉంటాను సార్, ఒక్కనే ఉంటా. తను కూడా ఒక్కతే ఉంది అన్నట్టు నేను ఊహించుకున్నా సార్. నేను నీ బతుకు నువ్వు పోయి బతుకు అని అంత ఈజీగా చెప్తున్నావు ఏందమ్మా? మరి ఆయన నీ మీద నమ్మకంతో ఉన్నాడు కదా ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు బతకమంటున్నాగా, నా బతికే ఎట్టుంది, ఇంక నీ బతికే తెచ్చి పెట్టాను. పోయి బతుకు పోయాడే.